భువనగిరి సభకు జోరుగా ఏర్పాట్లు. టీఆర్పీ కార్యకర్తల్లో నూతనోత్సాహం. ఏర్పాట్లను పరిశీలించిన సభ ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్, రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలిరానున్న ప్రజలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు, రాజ్యాధికార సమరబేరిని విజయవంతం చేయాలి. రంగారెడ్డి జిల్లా నాయకుల విస్తృత ప్రచారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా అక్కడ భువనగిరి ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మొత్తం కూడా అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు నాయకులు. వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో. విషయం ఏంటంటే మొత్తం కూడా ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయి, పూర్తయిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా మేము స్వచ్ఛందంగా మేము వస్తాం, 100% సభను సక్సెస్ చేస్తాం, ఎందుకంటే మన కోసం మనం చేసుకున్నటువంటి పోరాటం ఇది, మేము ఇందులో భాగస్వామ్యాలు అవుతామని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు. జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరబేరి సభ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం సభ ఇన్ఛార్జ్ వట్టే జానయ్య యాదవ్ ఏర్పాట్లను పరిశీలించారు. సభావేదిక నిర్మాణం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్తు, భద్రత, ప్రజల రాకపోకలకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. అయితే ఇక్కడ సభా ప్రాంగణంలో సామాజిక న్యాయ ఉద్యమానికి సంబంధించిన మహనీయుల చిత్రపటాలు, భారీ కటౌట్లు, ఆకర్షణీయమైన స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది ప్రజలు హాజరయ్యేలా అన్ని వసతులు కల్పిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు గ్రామ గ్రామాల ప్రచార యాత్రలు, తర్వాత సమావేశాలు, కరపత్రాల పంపిణీ, సోషల్ మీడియా ప్రచారం ద్వారా సభపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ సభ టీఆర్పీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన యువదల్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజాక్క, ఇటు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, భువనగిరి జిల్లా అధ్యక్షుడు నరసింహులు, కొమిరిశెట్టి నరసింహులు, కార్యదర్శి ప్రవీణ్ రాజ్, బత్తిని మీనా, తర్వాత ఇటు శాలిని, వాసుదేవ్, సౌభాగ్య, వనజ, ఉషారాణి, వెంకటేశ్వర్లు, నగేష్, భిక్షపతి తదితరులందరూ కూడా పాల్గొన్నారు. రాజ్యాధికార సమరబేరికి సంబంధించి మొత్తం కూడా రెడీ అయిపోతుంది లెక్క. నిన్న సభ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం కూడా నాయకులందరూ కూడా భువనగిరికి వెళ్ళినారు. భువనగిరిలో సభా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మొత్తం కూడా పనులు అయితే మొత్తం నడుస్తున్నాయి కదా, కంప్లీట్ అయిపోయినట్టే దాదాపు. కాబట్టి ఇక సభ 5వ తారీఖు ఆదివారం నాడు జరిగేటువంటి సభకు మొత్తం రంగం సిద్ధమవుతుంది.